ఈరోజు మంగ్లీ సింగర్ మంగ్లీ గారిపైన జరుగుతున్న కుల వివక్ష దాడి అంటే గిరిజన లంబాడి జాతిలో నేషనల్ లెవెల్లో వివిధ దేశాల్లో వివిధ భాషల్లో హిందీ భాష కావచ్చు, మలయాళం మరియు కన్నడ భాష, తెలుగు, బంజారా భాష వివిధ భాషలో పాటలు పాడి ఒక సెలబ్రిటీ అయిన మా గిరిజన ఆడబిడ్డ ఈరోజు ఆమెపై కొంతమంది ఓర్వలేక బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను మీడియా మిత్రుల ద్వారా సూటిగా ఒకటే ప్రశ్నిస్తున్నా, పైన వస్తున్న ఆరోపణలు ఎక్కడైనా ఆధారాలు ఉన్నాయా? మరియు బాధ్యతలు మరి మా చేతులతోటి మేమే మంగ్లీకి ఇచ్చినాం, సింగర్ మంగ్లీకి ఇచ్చినామని ఎక్కడైనా మీడియా ముందుకు వచ్చి చెప్పినా? అంటే ఒక గిరిజన జాతిలో ఒక ఆడబిడ్డ ఎదిగితే ఇంత అవమానిస్తారా? బాలాజీ నాయకు తర్వాత రామావతు మధు నాయకు వాళ్ళు ఎవరు కాదు, మా ఊరోళ్ళే వాళ్ళు. మాది నల్లగొండ జిల్లా పెద్ద అడిసెర్లపల్లి మండలం మల్లాపురం ఒత్తిపట్ల పలువు తండాకు చెందిన వీళ్ళు బాలాజీ నాయకు స్టార్టింగ్లో ఐస్ క్రీమ్ పార్లర్ పెట్టిండు నల్గొండ దగ్గర. వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఆటో డ్రైవర్ ఉండే, ప్యాగ్ ఆటో డ్రైవర్ నడిపేది ఒత్తిపట్ల నుంచి మల్లెపల్లి వరకు. ఆ ఐస్ క్రీమ్ పార్లర్ నుంచి జనాల దగ్గర వడ్డీకి డబ్బులు తీసుకొని ఈ విధంగా ఆయన మోసం చేసిండు. 6 నెలల క్రితం ఇది హంగామా జరిగింది నల్గొండ జిల్లాలో. నల్గొండ పోలీసులు బాలాజీ నాయక్ని అరెస్ట్ చేసిండ్రు, ఈ రామావత్ మధు నాయక్ని కూడా అరెస్ట్ చేసిండ్రు. అది ఇప్పుడు ప్రస్తుతం సిబిసిఐడికి అప్పచెప్పారు ఆ కేసుని. అయితే ఒక్కటే అర్థం కాని పరిస్థితి ఏంటంటే, మిత్రులు జర్నలిస్టు మిత్రులు ఎప్పుడైనా కూడా ఒక ఫిర్యాదు మనకు వచ్చినప్పుడు అందులో వాస్తవం ఎంత అని తెలుసుకోవాలి. కానీ కొంతమంది మిత్రులు దాన్ని ఒకవైపు మాత్రమే చూపించారు, కానీ ఇంకోవైపు చూపించలేదు. మంగ్లీ మీద ఆరోపణ వచ్చిందని ఆరోపణని దాన్ని బాగా డ్రోల్ చేసిండు. కానీ అసలు మంగ్లీ పాత్ర ఎంత ఉంది అనేది ఎవ్వరు కూడా గుర్తుపట్టలేదు, తెలుసుకోలేదు. ఇక్కడ జరిగేది ఏంటంటే, ఎవరైనా కూడా ఇప్పుడు కేసీఆర్ ఉన్నారండి, కేసీఆర్ పేరు చెప్పి నేను పోతే డబ్బులు ఇస్తారండి? ఒకవేళ డబ్బులు నేను తీసుకున్న కేసీఆర్ బాధ్యత అవుతాడు దానికి? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నాకు ఫ్రెండ్, రేవంత్ రెడ్డి గారి పేరు చెప్పి నేను పోతే నాకు డబ్బులు ఇస్తే రేవంత్ రెడ్డి గారు బాధ్యత అవుతాడా? ఇప్పుడు వాళ్ళు మంగ్లీ ఒక పేరున్న వ్యక్తి, సెలబ్రిటీ. ఇప్పుడు ఆ తోటి చాలామంది పోటీ వాళ్ళు ఫోటోలు చూస్తారు. ఆ ఫోటోలు చూపించేంత మాత్రం డబ్బులు ఇచ్చి మంగ్లీని బాధ్యత చేస్తే ఎట్లయితుంది? ఇది తప్పు. సుబ్బు గారు అడ్వకేట్ గారు చేసింది అది. అందరికీ నమస్కారం. నా పేరు వినోద్ నాయక్. నేను గిరిజన జన సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. అయితే గత 8 రోజుల నుంచి ఈ వస్తున్న వార్తలు మీరైతే చూస్తున్నారు అందరూ. ఇది చాలా అంటే చాలా ఘోరంగా మా గిరిజన బిడ్డ అయినటువంటి మా అక్క మా మంగ్లీ గారి పైన ఇది చాలా అంటే చాలా ఘోరంగా అయితే మాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే మా బంజారా బిడ్డ ఎవరైనా ఎదిగితే వాళ్ళపైన కుట్రాలు కుతంత్రాలు, ఎవరైనా సరే మా బంజారా దాంట్లో ఎవరైనా ఎదిగితే కానీ వాళ్ళపైన కుట్రాలు కుతంత్రాలు తప్ప ఈ సమాజం అట్లా నడుస్తుంది. ఏదైనా వాస్తవాలు తెలుసుకొని మీరు దీనిపైన ట్రోల్ చేయాల్సిందిగా మేము భావిస్తున్నాను. ఎందుకంటే అన్న, ఈ సమాజంలో ఉన్నటువంటి ఎవరైనా సరే, రాజకీయంలో సరే, మన ఈ సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా ఎదిగితే మా బంజారా బిడ్డలు వాళ్ళపైన కుట్రాలు కుతంత్రాలు చేయడం మానేయాలని ఈరోజు హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే సమాజంలో ఉన్నటువంటి మా బంజారా నాయకులు ముందుకు రావద్దు అనేసి ఈ చేస్తున్న కుట్రలపైన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అనేసి ఈరోజు హెచ్చరిస్తున్నాం. మీడియా సమావేశానికి వచ్చినటువంటి సేవలాల్ సంఘం అధ్యక్షుడు మోతిలాల్ అన్నకి
మీడియా మిత్రులందరికీ నా కళాభివందనాలండి. మీరు చూస్తున్నారు చాలా రోజుల నుంచి మంగ్లీ గురించి ట్రోల్ చేస్తున్నారు. కానీ మీడియా మిత్రులు మీ అందరికీ చేతులెత్తి దండం పెడతా అండి. ఒక గిరిజన బిడ్డ తప్పు చేసిందా చేయలేదా అనేది మీకు తెలియదు. అది తెలిస్తే మీరు ట్రోల్ చేయండి. కానీ చేయనప్పుడు మీ దగ్గర ఆధారాలు లేనప్పుడు ఒక అమ్మాయిని ట్రోల్ చేయడం మానేయండి. అమ్మాయి కూడా మీడియా నుంచే వచ్చింది. ఒక గిరిజన బిడ్డ ప్రపంచ స్థాయిలో ఎదుగుతుంది. ఎందుకండి అంత కుట్ర మీకు? తెలుగులో వాళ్ళు లేరా? సినీ ఇండస్ట్రీలో లేరా? ఎవరో చేసిన దొంగతనానికి, ఎవరో పాల్పడిన దొంగతనానికి ఈ అమ్మాయిని లోపల లాగి ఈ అమ్మాయి పేరుని బ్యాడ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఒక ఆడపిల్ల. అడ్వకేట్ సుబ్బారావు గారు, మీకు సూటిగా చెప్తున్నాను, మీ దగ్గర దమ్ము ధైర్యం అన్నా ఉంటే వాస్తవాలు తెలుసుకొని ఫోన్ కాల్ చూపిస్తుడు. ఇక మంగ్లీ నాతో మాట్లాడింది, ఫోన్ కాల్ చూపిస్తుంది, మంగ్లీతో నాతో మాట్లాడింది రికార్డింగ్ ఉంటుంది కదా అండి. పోలీస్ స్టేషన్లో పెడితే పోలీస్ వాళ్ళకి అలా తీసేది, కాల్స్ అని బయటికి వస్తాయి కదా ఎవరితోటి ఏం మాట్లాడింది అనేది. అన్యం పుణ్యం తెలియనటువంటి అమ్మాయి పాటలు పాడుకొని బతుకుతున్న అమ్మాయిని తీసుకొచ్చి మధ్యలో లాగి 150 కోట్లని ఒకరు అంటారు, 200 కోట్లని కొంతమంది అంటారు, 100 కోట్లని ఉట్టి ఇస్తారండి ఎవరన్నా? నేను పోయి అడుగుతా, నాకు ఎవరైనా ఇస్తారా? ఏదో ఫేమ్ ఉన్నంత మాత్రాన ఆమె మధ్యలో లాగడం కరెక్ట్ కాదు. మా గిరిజన బిడ్డ నుండి నా తరపున రిక్వెస్ట్ చేసిన మీడియా మిత్రులకి ఇంకోసారి ట్రోల్ చేయడం మాత్రం మానేయండి. థ్యాంక్ యూ సో మచ్.